జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశం మిత్రపక్షాలు పకడ్బందీగా ముందుకు అడుగులేస్తూ ఉన్నాయి. దీంతో దాదాపు ఎన్నికలు అంటే వార్ వన్ సైడ్గానే కనపడుతుంది. మీకు ఇంకా ప్రధానంగా 4-5 నెలల క్రితం ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులో ఇరికిచ్చి అరెస్ట్ చేయడం, అది రాజమండ్రి సెంట్రల్ జైలు ఆయన 58 రోజులు ఉండటం, ఆ తర్వాత బెయిల్ వచ్చి జైల్లో విడుదలైన సందర్భంగా రాజమండ్రి నుంచి ఉండవల్లిలో నివాసానికి కారులో రావడానికి 14 గంటలు టైం పట్టింది. అంత భారీ జనసంద్రం పోగొయ్యారు. దీంతో వైకాపాకి దాదాపు నూకలు జల్ని అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు మధ్య సఖ్యత పెరిగింది. చంద్రబాబు జైల్లో ఉండగా ములాఖత్ పైన వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చిన తర్వాత ఎవరు కోరకుండా ఎవరు అడగకుండానే అంతటా ఆయన తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేస్తాయి, వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీనికంటే ముందు 4-5 నెలలు సుమారుగా ఒక ఏడాది క్రితం జరిగిన పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలను పరిశీలిస్తే తెలుగుదేశం అభ్యర్థి చిరంజీవిరావు సునాయాసంగా గెలుపొందాడు. గతంలో తెలుగుదేశం బీజేపీ పొత్తులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవ్ కంటే కూడా ఈయన తెలుగుదేశం అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చింది. దీంతో తెలుగుదేశం ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగింది అనేది పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా 3 రాజధానులు అనే అంశం తెర మీద దాటడం, విశాఖ పాలనా రాజధాని పేరుతో విశాఖలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే పాలన చేయాలనే ఉద్దేశంతో హడావుడిగా 3 రాజధానుల బిల్లు తెర మీద తెచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడంతో 3 రాజధానుల వ్యవహారం తెరమరుగైంది. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో 3 రాజధానులు అనేదే ఎజెండాగా తాము ఎన్నికల్లో పోతున్నట్టుగా వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి అది ప్రధానంగా దాని ఉద్దేశం అయితే ఎవరికి అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే 3 రాజధానుల మీద నిలబడ్డ వాళ్ళు మరి అసెంబ్లీలో 3 రాజధానికి అనుకూలంగా బిల్లు చేసిన వాళ్ళు తర్వాత జరిగిన పరిణామాల్లో బిల్లు ఉపసంహరించుకోవటం. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వారు దాదాపు ఏకపక్షంగా జరగబోతుంది. అదే ప్రాంతం కోనసీమకు చెందినటువంటి కోడికత్తి నిందితుడిగా ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు దళిత యువకుడు జైల్లో మగ్గితే ముఖ్యమంత్రి కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్తే కేసు తీసేస్తామంటే ముఖ్యమంత్రి హాజరు కాకుండా కాలయాపన చేస్తే చివరికి కోర్టు జోక్యం చేసుకుని ఆ యువకుడికి బేషరతుగా బెయిల్ ఇవ్వటం, ఇటువంటి పరిణామాలన్నీ కూడా ప్రధానంగా ఉత్తర కోస్తాలోనే జరిగింది. దీంతో విశాఖ రాజధాని పేరుతో జరిగిన పరిణామాలు, విశాఖపట్నంలో భూ కబ్జాలు పెరిగిపోవటం, రాయలసీమ రౌడీ మూకలు విశాఖలో రాజ్యం వెళ్ళటం, ఇవన్నీ కూడా విశాఖలో సామాన్యమైనటువంటి ప్రజానీకం ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటినీ ప్రభుత్వం అడ్రస్ చేయకపోగా 3 రాజధానులు అనే పేరుతోటే మొండిగా ముందుకు పోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నిటి రీత్యా ఉత్తర కోస్తాలో అంటే విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఉంది. గతంలో 2014లో హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన రాష్ట్ర కేబినెట్ మొత్తం మంత్రులు ఉన్నతాధికారులు మొత్తం విశాఖలో కేంద్రీకరించి మొత్తం కరెంటు ఇతర మౌలిక వస్తువులు కూడా వారం రోజుల్లోనే రెక్టిఫై చేసి యథా పరిస్థితిని సృష్టించగలిగారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. విశాఖలో ఉన్న ప్రజలకే రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు. ఒకప్పుడు విశాఖ ఎంతో ప్రశాంతంగా ఉండేది. విశాఖ ఉక్కు ప్రపంచంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. దానికి రాజధాని పేరుతో అమరావతిని బుల్డోజ్ చేసి విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పని ఒక ప్రతిపాదనలతో ముందుకేస్తున్నటువంటి ప్రభుత్వానికి కోర్టు తీవ్ర అభ్యంతరం చేయడంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మరలా ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో మరలా రాజధాని అంశాన్ని వైకాపా నేతలు తెర మీద తీసుకొచ్చారు. మామూలుగా ముఖ్యమంత్రి సమీప బంధువు వైవి సుబ్బారెడ్డి నిన్న హైదరాబాద్ మాకు రాజధాని కావాలని చెప్పి నిన్న వ్యాఖ్యానించడం అసలు ఏ విధంగా సాధ్యం? రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఎవరి బడ్జెట్ వాళ్ళు, ఎవరు గవర్నమెంట్ వాళ్ళు, ఎవరు మార్గదర్శకాల వాళ్ళతో పనిచేస్తున్న ఈ దశలో అసలు మరి వైవి సుబ్బారెడ్డి విశాఖే మా రాజధాని అని డిమాండ్ చేయటం మీద అసలు దాని వెనక ఉన్నటువంటి మా నిగూఢమైన వాస్తవాలని బయటకు పోకుండా కప్పిపుచ్చుతున్నారు. వలసలు గణనీయంగా పెరుగుతున్నాయి. వైకాపా అధినేత జగన్
వ్యవహార శైలి నచ్చక అనేక మంది పార్టీని విడిచి వదిలి వెళ్తూ ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వల్లభనేని బాలశౌరి బందర్ ఎంపీ ఇటీవల అంటే సుమారు 15 రోజుల క్రితం వైకాపాకి రాజీనామా చేసి ఆయన జనసేనలో చేరారు. మచిలీపట్నం జనసేన టికెట్ ఆశిస్తున్నారు. అదే తరహాలో అనేక మంది ద్వితీయ శ్రేణి నేతలు, ప్రధానంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, తర్వాత శాసనసభ్యులు, ఇలా అనేక మంది వచ్చి పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ని కలిసి వెళ్తూ ఉన్నారు. ఒకవైపు దాదాపు తెలుగుదేశం అధినేత సీట్ల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీలో కూడా ఇరు పార్టీల అభ్యర్థులు ఎవరైతే ఆడ పేర్లు వినిపిస్తున్నాయో ఆ పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టు నిఘా వర్గాల ద్వారా నివేదికలు తెచ్చుకున్న అభ్యర్థులు ఖరారు చేద్దామనే ఉద్దేశంలో వచ్చినాయి. ఇదంతా జరుగుతున్న దశలో ఢిల్లీ నుంచి అమిత్ షా పిలవడం, చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబుకి బీజేపీ జనసేన కలిసే పోటీ చేస్తాయి అనే వాతావరణం వచ్చినా కూడా బీజేపీ నేతలు ఇంతవరకు ఎటువంటి ఇండికేషన్ ఇవ్వకపోవడం, దీంతో తిరిగి జనసేన తెలుగుదేశమే కలిసి పోటీ చేస్తాయి అని చెప్పి ఎక్కువ మంది భావిస్తున్నారు. సరే, ఎవరు కలిసి పోటీ చేసినా ప్రధానంగా వ్యతిరేక ఓటు చీలకూడదు అనే నినాదంతో ఇదంతా జరుగుతుంది వ్యవహారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా తాడికొండ రాజధాని అమరావతి ప్రాంతంలో అన్ని పార్టీలు రైతులు, అన్ని సామాజిక వర్గాల రైతులు ప్రభుత్వానికి తమ స్థలాన్ని అప్పగించారు. ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి ప్లాట్లు తిరిగి ఇస్తారని చెప్పన్నది. ఇలా జరుగుతున్న దశలో రాజధాని తరలింపు అనే అంశం తెర మీదకి వచ్చిన తర్వాత రాజధానిలో ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా పూర్తిగా స్తంభించిపోయాయి. ఇప్పుడు మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా ఈ చర్యల ద్వారా ఇవన్నీ కూడా క్రియాశీలకంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. దీంతో మొత్తం మీద దాదాపు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు, అంటే ఉత్తర కోస్తాని పరిగణలో తీసుకుంటే విజయవాడ వరకు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహారం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం గణనీయంగా ఉండే అవకాశం ఉంది. కాపు నేతలుగా ముద్రపడినటువంటి ముద్రగడ పద్మనాభం కానీ, చేగొండరి రామజోగ కానీ, వీళ్ళిద్దరూ కూడా వైకాపా ప్రభుత్వాన్ని మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ని తెర వెనక ఉండి సలహాలు ఇచ్చే విధంగా ముందుకు నడిపే విధంగా ప్రకటనలు జరుగుతూ ఉన్నాయి. గోదావరి జిల్లాలో గతంలో కూడా అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి 2014లో పోటీ చేసినప్పుడు కూడా ఉభయ గోదావరి జిల్లాలో వైకాపాకి స్వల్పంగా సీట్లు వచ్చాయి. అదే పరిస్థితి రేపు తిరిగి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గోదావరి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా సీట్లు అనౌన్స్ చేయకుండా రకరకాల కారణాలతో ఎమ్మెల్యేలను ఎంపీకి పంపడం, ఎంపీలను ఎమ్మెల్యేలకు పంపడం, ఇలా కొత్త వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టడం, రకరకాలుగా ప్రయోగాలు, విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. గోదావరి జిల్లాలో కాపులు గణనీయంగా ఉన్నటువంటి కాపుల్లో జనసేన వైపు పూర్తిగా మొగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇలా రకరకాలుగా పరిణామాల నేపథ్యంలో ఉత్తర కోస్తా నుంచి అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు ఎన్నికలు వన్ సైడ్ ఏకపక్షంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.